థ్యాంక్ యూ భరత్ గారు. మరి ఇప్పుడు మనందరం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న లోకేష్ గారు మాట్లాడే ముందు ఒక్క రెండు విషయాల గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బాబు మొన్నే మా నార్త్ కాన్స్టిట్యున్సీ ఈ మీటింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మా వాళ్ళు ఒక మాట అడిగారు. సార్ ఇట్లా రేపు ఎలక్షన్లో అంతా కష్టపడి డెఫినెట్గా పనిచేస్తారు, అందరూ గెలుస్తారు. గెలిచిన తర్వాత మాత్రం ఇందాక ఇప్పుడే భరత్ చెప్పినట్టుగా కొంతమంది ఎవరైతే మనల్ని ఇప్పుడు ఇబ్బందులు పెట్టి వాళ్ళందరూ మనల్ని రకరకాల ఫాల్స్ కేసులు పెట్టి వేధించి హింసిస్తున్నారో వాళ్ళ సంగతి మాత్రం చూడాలి బాబు అని చెప్పి ఒక రిక్వెస్ట్ చెప్పారు. నేను అప్పుడు ఒక మాట చెప్పాను, పెద్ద ఆయన అయితే నేను మీకు గ్యారెంటీ చెప్పలేను, ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి లేకపోతే మన సంస్కరణలు లేకపోతే ఇంకోటి ఇవన్నీ తప్ప ఇటువంటి పెద్ద ఫోకస్ పెట్టరు. కానీ నేను ఒకటి మాత్రమే గ్యారెంటీగా ఇస్తున్నాను, లోకేష్ బాబు గారు ఈరోజు బాధ్యత తీసుకున్నాడు కాబట్టి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మనందరం వద్దన్నా కూడా ఆయన ఖచ్చితంగా ఆ ఎవరైతే మనల్ని ఈరోజు హింసించి ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి సంగతి మాత్రం ఖచ్చితంగా చూస్తారని చెప్పారు. నాకు నమ్మకం ఉంది. అంతేకాకుండా మనం మర్చిపోతామని చెప్పని ప్రతి మీటింగ్లో కూడా ఆ రెడ్ బుక్ కూడా చూపిస్తున్నారు. అంటే అది ఎంత కమిట్మెంట్తో ఉన్నారో దానికి ఒక చిన్న ఉదాహరణ అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మరి నిన్న రాప్తాడ్ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మీటింగ్ పెట్టారు. నిన్న ఆ మీటింగ్లో దాదాపు ఒక 3000 ఆర్టీసీ బస్సులు, అంటే మొత్తం ఒక ప్రభుత్వ వ్యవస్థను ఏ విధంగా ఈరోజు పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారో అది ఒక చిన్న ఉదాహరణే. 3000 ఆర్టీసీ బస్సులు పెడితే మొత్తం 3 జిల్లాల నుంచి కూడా మొత్తం మొబిలైజ్ చేసి ఆ ఒక క్రౌడ్లో చూసుకొని ఆయన ఒక మాట మాట్లాడుతూ ఒకటి అన్నాడు, ఫ్యాను ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, సైకిల్ బయట ఉంటుంది, అలాగే గ్లాసు సింక్లో ఉంటుందని చెప్పి చాలా గొప్పగా చెప్పారని చెప్పి అనుకున్నాడు ఆయన. అంటే దాన్ని ఏదో ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలు చాలా బాగా అర్థం చేసుకున్నారు. కరెక్టే బాబు, ఫ్యాను ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది, మీరు అదే ఫ్యాన్ కింద ఇంట్లోనే రెస్ట్ తీసుకునే రోజు వస్తుంది అని ప్రజలు అర్థం చేసుకున్నారు. సైకిల్ ఏదైతే మీరు చెప్పారో బయట ఖచ్చితంగా సైకిల్ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది, ప్రజలతోనే ఉంటుంది, అది ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది. అలాగే గ్లాసు సింకులో పర్మనెంట్గా ఎప్పుడూ ఉండదు. ఒకవేళ మీరు తాగి సింకులో వేసా మళ్ళీ కడుక్కొని మళ్ళీ అదే గ్లాసులోనే మళ్ళీ మీరు టీ తాగాలి. త్వరలోనే మీరు మీ ఇంట్లో మీ ఫ్యాన్ కింద ఈ గ్లాసులోనే టీ తాగుతూ రిలాక్స్ అయ్యే రోజు త్వరలో ఉందని చెప్పి కూడా ప్రజలు భావిస్తా ఉన్నారు. మరి ఏది ఏమైనా సరే రేపు జరిగే ఎన్నిక కురుక్షేత్రం అంటున్నారు. ఆయన అభిమన్యుడు కాదు అర్జునుడు అంటున్నాడు. మరి ఆయన అర్జునుడో దుర్యోధనుడో ఇవన్నీ మనకు తెలుసు. ఆయన అర్జునుడు కాదు, ఆయన ఖచ్చితంగా భారతం కురుక్షేత్రంలో ఆయన దుర్యోధనుడు. కృష్ణార్జునులు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ఈ కురుక్షేత్రంలో అంతిమ విజయం మందే. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎటువంటి సౌండ్ లేకుండా రౌండ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అటువంటి తరుణం కోసం అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈ విశాఖపట్నంలో ప్రత్యేకించి బాబు మొన్న 2019 రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనం వేసినప్పుడు కూడా ఇక్కడ ఏమీ చేయలేకపోయింది, నగరాన్ని తాకలేకపోయింది. 4 దిక్కులు కూడా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ 4 కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించిన ఘనత విశాఖపట్నం ఉంది. మళ్లీ రేపు ఒకటే చెప్తా ఉన్నాను, ఈ ఉమ్మడి 3 జిల్లాల్లో మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఎవరికైనా ధైర్యం ఉంటే ఈ 3 సీట్లు మేము గెలుస్తాం, ఈ 35 సీట్లు అని చెప్పే ధైర్యం దమ్ము మీకుంటే ఆ 3 సీట్లు మీరు చెప్పండి. ఇదే మీకు బహిరంగ సవాల్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఇన్ఛార్జీల పేరుతో సామంతరాజులు ఉండేవాళ్ళు. ఒక ఆయన ఉండేవాడు నెంబర్ 2 కింద, అన్నింటిలో నెంబర్ 2 ఆయన ఇక్కడి నుంచి కొద్ది రోజులు ఆయన ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. వీళ్ళంతా కూడా మొత్తం చూస్తే ఒక చిట్టా మొత్తం చెప్పొచ్చు. వైజాగ్ లో నేను క్యాపిటల్ తెస్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు షిఫ్ట్ అవుతా ఉన్నారు. ఈ నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఇట్లా డిసెంబర్ దాకా 12 నెలల పేర్లు చెప్పారు. అట్లాగే మన పండుగలన్నీ పేర్లు చెప్పారు. దసరా, దీపావళి, వినాయక చవితి, క్రిస్మస్ ఇవన్నీ వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పింది ఎక్కడ కూడా జరగట్లా. మరి ఈ రోజు ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం బాగా చేస్తానంటా ఉన్నాడు. ఈ రోజు సొంత చెల్లి బయటకు వచ్చి ఆమెం మాట్లాడుతుందో మనం వింటా ఉన్నాం. మరి ఒక సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ రాష్ట్ర మహిళలకు నేను న్యాయం చేస్తానంటే ప్రజలు నమ్మేంత సిద్ధంగా లేరు. మీరు ఏం మాటలు చెప్పినా బై జగన్ అని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు మన యువ నాయకులు లోకేష్ బాబు గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం.